ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు. ఈరోజు మనం ఇజ్రాయేలీల 5వ న్యాయాధిపతి అయిన గిద్యోనును గూర్చి తెలుసుకుందాము. ఈ గిద్యోనును గూర్చి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాము. గిద్యోను క్రీస్తు పూర్వం 1162 నుంచి 1122 మధ్యకాలంలో, అంటే 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉంటాడు. గిద్యోను అను పేరుకు హిబ్రూ భాషలో గొప్ప నాశనము చేయువాడు లేదా పడద్రోయువాడని అర్థం వస్తుంది. కానీ దేవుని యొక్క దూత గిద్యోనుకు కనబడి పరాక్రమము గల బలాఢ్యుడు అని పిలవడం చూస్తాము. గిద్యోను యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దేవుని యొక్క దూత అలా పిలవడం జరుగుతుంది. ఈ గిద్యోను యొక్క తండ్రి పేరు యోవాషు. వీళ్ళు కానాను దేశంలో ఓఫ్రా అనే పట్టణంలో నివాసం ఉండేవాళ్ళు. ఇక వీరు మనష్షే గోత్రానికి చెందినవారు. అంటే యాకోబు యొక్క 12 మంది కుమారులలో ఒక్కడైన మనష్షే యొక్క సంతానము నుంచి వచ్చినవారు. ఇక అసలు విషయానికి వస్తే, ఈ గిద్యోనును దేవుడు న్యాయాధిపతిగా ఎందుకు నియమిస్తాడు అంటే, ఇజ్రాయేలీల 4వ న్యాయాధిపతి అయిన దెబోరా మరణిస్తుంది. ఈ దెబోరా మరణము తర్వాత ఇజ్రాయేలీలు యెహోవాను విసర్జించి మిద్యానీల విగ్రహ దేవతను ఆరాధించి దేవుడైన యెహోవా దృష్టిలో దోషులైనందున యెహోవా ఇజ్రాయేలీలను 7 సంవత్సరములు మిద్యానీల చేతికి అప్పగిస్తాడు. కాబట్టి ఈ మిద్యానీల ఎదుట ఇజ్రాయేలీలు నిలవలేక కొండలలోనున్న వాగులను గృహలను తమ కొరకు సిద్ధపరచుకుంటారు. అయినా కానీ మిద్యానీయులు ఇజ్రాయేలీల యొక్క పంటను ఒంటెలతో త్రొక్కించి పంటను నాశనం చేస్తారు. వారి జీవన సాధనమైన గొర్రెలను, ఎద్దులను, గాడిదలను ఉండకుండా పాడు చేస్తాడు. ఇక ఈ ఇజ్రాయేలీలు మిద్యానీల వలన మిక్కిలి హీనమైనటువంటి దశకు వచ్చినప్పుడు వాళ్ళు దేవుడైన యెహోవాకు మొరపెట్టుకుంటారు. అప్పుడు యెహోవా వారి యొద్దకు ఒక ప్రవక్తను పంపించగా ఆ ప్రవక్త వారితో ఇలా అంటాడు: మీరు అమోరీల దేశంలో నివసిస్తున్నారు. వారి దేవతలకు మీరు భయపడవద్దని దేవుడైన యెహోవా చెప్పినా కానీ మీరు దేవుని మాట వినకుండా వారి విగ్రహ దేవతలను ఆరాధించారని ఇజ్రాయేలీలకు తెలియజేస్తాడు. ఇక కొంతకాలం గడిచిన తర్వాత గిద్యోను మిద్యానీలకు మరుగై ఉండునట్లుగా గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుకొనుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయున్నాడని గిద్యోనుతో చెప్పగా, అందుకు గిద్యోను, యెహోవా మాకు తోడయుంటే ఈ కీడంతా ఎలా జరుగుతుందని అంటాడు. అంతటా యెహోవా గిద్యోను తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీల చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అందుకు గిద్యోను, దేని సహాయము చేత నేను ఈ ఇజ్రాయేలీలను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిది కదా, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నాను కదా అని అంటాడు. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడయ్యుందును కనుక ఒకే మనుషుని హతము చేసినట్లుగా మిద్యానీయులను హతము చేసేదవని అంటాడు. అందుకు గిద్యోను దేవుణ్ణి ఒక సూచక క్రియ కనపరచుమని అడిగి, నేను నీ వద్దకు నా అర్పణను తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుంచి వెళ్ళవద్దని యెహోవాను వేడుకుంటాడు. అందుకు యెహోవా అంగీకరించి గిద్యోను వచ్చే వరకు అక్కడే ఉంటాడు. ఇక గిద్యోను త్వరగా వెళ్ళి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి
ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి దేవుని కొరకు మస్తకి వృక్షము క్రిందకు దానిని తీసుకొని వచ్చి దగ్గరగా ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని గిద్యోనుతో చెప్పగా అతడు అలాగు చేస్తాడు. యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వచ్చి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేస్తుంది. అంతటా యెహోవా దూత అక్కడ నుంచి అదృశ్యమవుతుంది. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి సమాధానకర్త అని పేరు పెడతాడు. అదే రోజు రాత్రి యెహోవా గిద్యోనుతో 7 ఏండ్ల 2 ఎద్దులను తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టించిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభములను నరికివేసి ఆ బండ కొన మీద బలిపీఠము కట్టి నీవు నరికి తెచ్చిన ప్రతిమ యొక్క కర్రతో ఆ 7 ఏండ్ల ఎద్దును నాకు బలిగా అర్పించమని చెప్తాడు. కానీ గిద్యోను తన పితరుల కుటుంబమునకు ఆ ఊరి జనులకు భయపడి తన పనివారిలో 10 మందిని తీసుకొని వెళ్ళి రాత్రివేళ బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దేవతా స్తంభములను నరికివేస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఊరు వాళ్ళు బయలు యొక్క బలిపీఠము విరగగొట్టబడి దేవతా స్తంభములన్నీ పడియుండుట చూసి ఈ పని ఎవరు చేసి ఉంటారా అని విచారణ చేయగా ఈ గిద్యోను ఆ పని చేసినట్లుగా వాళ్ళు తెలుసుకొని జరిగిన సంగతంతా గిద్యోను తండ్రి అయిన యోవాషుతో చెప్తారు. అందుకు గిద్యోను తండ్రి ఆ ఊరి జనులతో గిద్యోను సంగతి బయలుదేవత చూసుకుంటుందని చెప్పి ఆ జనులందరినీ అక్కడి నుంచి పంపివేస్తాడు. ఆ రోజు గిద్యోనుకు యెరుబ్బయలు అంటే వాదించువాడని పేరు పెడతారు. తర్వాత రోజున గిద్యోను యొక్క పిలుపు మేరకు అతని దగ్గరకు అబియేజారు కుటుంబపు వారును మనష్షీయులను ఆషేరు జెబులూను నప్తాలి గోత్రము వారును వస్తారు. అయినప్పటికీ గిద్యోను మనస్సులో చిన్న సందేహం ఉంటుంది. కాబట్టి యెహోవాతో గిద్యోను ఇలా అంటాడు, నీవు సెలవిచ్చినట్లయితే నా చేత ఇశ్రాయేలీలను రక్షింప ఉద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేలంతయు ఆరియుండగా ఆ గొర్రెబొచ్చు మాత్రమే మంచు పడితే నీవు సెలవిచ్చినట్లు ఈ ఇశ్రాయేలీలను నా మూలముగానే నువ్వు రక్షించుకుంటావని నేను నిశ్చయించుకుంటాను అని దేవుణ్ణి అడుగుతాడు. ఆ మాట విన్న యెహోవా గొర్రెబొచ్చు మాత్రమే తడిసేలా మంచు పడేలా చేస్తాడు. అయినా సరే గిద్యోనుకు నమ్మకం సరిపోకపోవడంతో దేవా నీ కోపం నా మీద రానియకుము, మరి ఒక్కసారి ఈ విషయంలో నిన్ను శోధించానని చెప్పి ఈసారి నేలంతయు మంచుతో తడిసి గొర్రెబొచ్చు మాత్రమే పొడిగా ఉండేలా చేయమని అడుగుతాడు. ఈసారి కూడా దేవుడు అలాగనే చేస్తాడు. అప్పుడు గిద్యోను నిజంగానే దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించుట కొరకై అతనిని ఏర్పరచుకొనెను అని తెలుసుకుంటాడు. ఆ తరువాత గిద్యోను అతనితోనున్న జనులందరినీ వేకునే లేచి హేరోదు బావి యొద్దకు దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానుల దండుపాలెము వారికి కనబడుతుంది. అప్పుడు యెహోవా గిద్యోనుతో నీతోనున్న జనులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ చేతికి మిద్యానీయులను అప్పగిస్తే ఇశ్రాయేలీలు వారి బాహుబలము వలన మేము రక్షింపబడి ఉన్నామని వారు అతిశయిస్తారు. కాబట్టి నీతో ఉన్న ప్రజలతో ఎవడైతే యుద్ధము చేయటానికి భయపడతారో వారు యుద్ధభూమి నుంచి వెళ్ళవచ్చునని చెప్పమంటాడు. గిద్యోను దేవుడు చెప్పిన విధంగా జనులతో చెప్పడముతో వాళ్లలో దాదాపు 22,000 మంది యుద్ధభూమి నుంచి తిరిగి వెళ్ళిపోతారు.
అయినప్పటికీ గిద్యోను దగ్గర ఇంకా 10,000 మంది నిలిచి ఉంటారు. యెహోవా గిద్యోనుతో, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్లను నీళ్ళ దగ్గరకు తీసుకొని వెళ్ళు, అక్కడ నీ కొరకు వారిని శోధిస్తానని చెప్తాడు. దేవుని మాట ప్రకారము గిద్యోను వాళ్ళను నీళ్ళ దగ్గరకు తీసుకొని వెళతాడు. అప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన వాళ్ళను, మోకాళ్ళ మీద వంగి నీళ్లు తాగిన వాళ్ళను వేరుపరచమని గిద్యోనుతో చెప్పగా, గిద్యోను దేవుడు చెప్పిన విధముగా జనులను వేరు చేయగా, గతికిన 300 మనుషుల ద్వారా మిమ్ములను రక్షిస్తాను అని గిద్యోనుతో దేవుడు చెప్తాడు. ఇక గిద్యోను ఆ 300 మంది జనులను తనతో ఉండనిచ్చి మిగిలిన వారందరినీ వారి గృహాలకు పంపివేస్తాడు. అలా యుద్ధానికి సిద్ధమైన గిద్యోనుతో ఆ రాత్రి దేవుడు, మిద్యానీయుల దండు మీదకి నీవు వెళ్ళుము, వారిని నీ చేతికి అప్పగిస్తాను. ఒకవేళ వెళ్ళుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండులోనికి దిగి అక్కడ వారు మాట్లాడుకున్నది విన్న తర్వాత ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులను బలపరుచుకోమని చెప్తాడు. ఇక గిద్యోను దేవుడు చెప్పిన విధముగా తన పనివాడైన పూరాతో మిద్యానీయుల దండు దగ్గరకు వెళ్తాడు. అయితే అక్కడ మిద్యానీయులు అమాలేకీయులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉంటారు. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కించలేనివై విస్తారముగా ఉంటాయి. అదే సమయంలో మిద్యానీయుల సైన్యములో ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరిస్తూ ఉంటాడు. ఆ కల ఏమనగా, యావల రొట్టె ఒక్కటి మిద్యానీయుల దండులోనికి దొర్లి యొక్క గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలకిందులుగా చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పగా, ఆ చెలికాడు, అది ఇజ్రాయేలీలైన గిద్యోను ఖడ్గమే కానీ మరేది కాదు, దేవుడు మిద్యానీయులను ఈ దండంతటిని అతని చేతికి అప్పగించబోతున్నాడు అని ఆ కల భావమని చెప్తాడు. ఇక గిద్యోను ఆ మాట విని ఇజ్రాయేలీల దగ్గరకు వెళ్ళి, దేవుడు మిద్యానీయులను మన చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, ఒట్టి కుండను, ఆ కుండలోను దివిటీలను పెట్టి ప్రతివాని చేతికిస్తాడు. అప్పుడు వారు యుద్ధ భూమిలోనికి వాటిని తీసుకొని వెళతారు. వారు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులతో దివిటీలను పట్టుకొని కుడి చేతులతో ఊదుటకు బూరలను పట్టుకొని, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేస్తారు. అలా ఆ రోజు దేవుడు గిద్యోను పక్షముగా ఇజ్రాయేలీల పక్షముగా నిలవబడి వారికి విజయాన్ని ఇస్తాడు. అప్పుడు ఇజ్రాయేలీలు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతుల నుండి మమ్మను రక్షించితివి కనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలమని అడుగుతారు. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, కానీ యెహోవాయే మిమ్ములను ఏలునని చెప్తాడు. అలా ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు నిమ్మలంగా ఉంటారు. ఆ విధంగా గిద్యోను ఎన్నిక లేని వాడైనప్పటికీ ఇజ్రాయేలుల పక్షమున నిలవబడి మిద్యానీయుల చేతి నుండి వారిని విడిపిస్తాడు. గిద్యోను మహావృద్ధుడై చనిపోయి ఓఫ్రాలో ఉన్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతిపెట్టబడతాడు.